ఈరోజు మా ఇంటి చిన్ని గణపయ్యను నిమజ్జనం చేయాలంటే చాలా ఏడ్పొచ్చింది. మొన్న వినాయక చవితి పూజ షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది బాగా చేసావు అన్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఒకరోజు మొత్తం ఉంచి నెక్స్ట్ డే నైట్ అలా దేవుడిని తీసే ముందు మరొకసారి పూజ చేసి దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాను. నాకైతే నా చిన్నతనంలో జరుపుకున్న రోజులే గుర్తొచ్చాయి. నా ఫ్రెండ్స్ రేణు, స్వప్న, ఇంకా అక్క వాళ్ళందరం కలిసి పోటీపడి మరీ పనిచేసేవాళ్ళం. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు వేరు కదండి, ఎప్పటికీ మర్చిపోలేము. మా హస్బెండ్ ఫార్మాలిటీ ప్రకారం 3 సార్లు పీటని కదిలించాడు. నేను పూజ రోజు దేవుడికి పెట్టినవి ఒక కవర్లో వేస్తున్నాను. కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వేరే కవర్లో వేశాను. నేను అయితే ఫస్ట్ టైం వినాయకుని పెట్టాను మా ఇంట్లో. పంతుల్ని అడిగామండి, నెక్స్ట్ డే ఆర్ చేస్తే మండే రోజు నిమజ్జనం చేయాలని చెప్పారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఈరోజే చేయాల్సి వస్తుంది. ఉన్న 2 రోజులు చాలా పీస్ఫుల్గా అనిపించింది. వినాయకుడి ముందు ఎవరైనా చిన్నపిల్లలు అవ్వాల్సిందే, ఎందుకంటే అందరికీ అంత ఇష్టం కాబట్టి. నేను కూడా లిటరల్గా ఏడ్చేశాను, ఏదో తెలియని ఎమోషన్. మేము ఎకో ఫ్రెండ్లీ అంకుర గణపతిని తీసుకున్నాము. వాళ్ళు ఒక కుండి అండ్ సీడ్ ఇచ్చారు. నిమజ్జనం దాంట్లో చేస్తే ఒక ప్లాంట్ వస్తుందని చెప్పారు. సో వాటర్లో ఇలా నిమజ్జనం చేసి కుండీలో పెట్టాము. అందరినీ చల్లగా చూడు స్వామి, వచ్చే ఏడాది ఇంకా ముందురా, చాలా బాగా